Hello friends, welcome back to my channel. It's me, Sharmijasmine. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి ట్రిక్తో వచ్చేసాను. అదేంటి అంటే మనము మజ్జిగ ప్రతిరోజు చిలికి వెన్న తీస్తాం కదా, అంటే దానికోసం ఒక 10-15 నిమిషాలు కేటాయించి ప్రతిరోజు వెన్నపూస తీస్తాం కదా. అలా కాకుండా వారం రోజుల వెన్నని ఒకేసారి తీయాలి అంటే ఏం చేయాలో చెప్పబోతున్నాను అనమాట. వెరీ సింపుల్ ట్రిక్ ఇది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మరెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. మామూలుగా మనం నైట్ పాలల్లో సేమిరి వేసి పెట్టుకుంటాం కదా, అది మార్నింగ్కి పెరుగుగా అయ్యి పైన ఆ మీగడంతా అట్లా పేరుకుంటుంది కదా. ఆ మీగడనంతా తీసి ఒక బౌల్లో వేసి పెట్టేసి, అలా ప్రతిరోజు మీగడని ఒక బౌల్లో వేసి పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. అంటే ప్రతిరోజు చిలకకుండా ఆ పైన గడ్డగట్టిన ఆ మీగడని తీసి ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. బయట పెడితే చెడిపోద్ది, బయట పెట్టకూడదు, ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. అలా మనకి ఎన్ని రోజులకి కావాలంటే అన్ని రోజులకి వారం రోజుల వెన్నని ఒకేసారి తీసుకునేలాగనమాట. ఇప్పుడు మేమైతే ఒక 5 రోజుల వెన్నని తీస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో ఉంచి తీసేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసి మజ్జిగ చిలికే కవంతో కానీ మన హ్యాండ్తో కానీ బాగా మిక్స్ చేయాలన్నమాట. సో వెంటనే ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్తో దాన్ని అలా మిక్స్ చేయలేము. అందువల్ల ఏదో ఒకటి తీసుకొని కవం తీసుకొని అలా మిక్స్ చేస్తూ ఉంటే అది కొంచెం గట్టి పడుతూ ఉంటుంది అనమాట. గట్టి పడే కొద్దీ ఆ వెన్న అనేది ఎక్స్ట్రాక్ అయిపోతూ ఉంది దాంట్లో నుంచి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ అలా తిప్పుతూ ఉంటే ఒక జస్ట్ 2 మినిట్స్లో వచ్చేస్తుంది అంతే వెన్నపూస. మనకి ఒక వన్ వీక్ది కానివ్వండి, ఒక 2 వీక్స్ది కానివ్వండి, అట్లా వచ్చేస్తుంది. మరీ ఎక్కువ రోజులు ఉంటే పాడైపోద్ది కాబట్టి మనం ఒక 1 వీక్కే తీసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట వెన్న అనేది. ఇప్పుడు చూడండి, అది కవ్వానికి గట్టిగా అతుక్కుంటుందన్నమాట. అంటే వెన్నపూస ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అని అర్థం అనమాట. ఇప్పుడు అది తిప్పుతూ ఉండే కొద్దీ అది ఇంకా చిక్కబడిపోయి చూడండి వెన్న ఫామ్ అయిపోతుంది. దీనికి టైం కూడా ఎంతో పట్టదు, జస్ట్ 2 నుంచి 3 నిమిషాల లోపలే అయిపోతుంది. వెరీ సింపుల్గా అయిపోద్ది అనమాట. మామూలుగా మనకు ప్రెజర్ కూడా అంత అనిపించదు. మామూలుగా అయితే మనము ప్రతిరోజు మజ్జిగ చిలకాలి అంటే ప్రతిరోజు దానికోసం ఒక 5 to 10 మినిట్స్ స్పెండ్ చేయాలి కదా ఖచ్చితంగా. సో ఇలా అయితే వారం రోజుల వెన్నని ఒకేసారి తీసేయచ్చు అనమాట, ఇలా సింపుల్గా. చూడండి గడ్డగా ఎంత బాగా వచ్చేసిందో. మామూలుగా మనం ప్రతిరోజు మజ్జిగ చిలికి వెన్న తీస్తే ఎలా ఉంటుందో అలానే వచ్చేసింది కదా. చూడండి ఎంత బాగుందో, ఎంత గడ్డగా చాలా మంచిగా వచ్చింది. అది జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ ట్రిక్. సో ఫ్రెండ్స్, మీకు ఈ ట్రిక్ నచ్చినట్లయితే వెంటనే ఫాలో అయిపోండి, పనినంతా తగ్గించేసుకోండి. చాలా సింపుల్ ట్రిక్ ఇది, కానీ ఒకసారి చేస్తే మళ్ళీ ఇదే ఫాలో అయిపోతారు. సో అంత బాగుందనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అదంతా మరి ఒక 5 days వెన్న అనమాట. 1 వీక్ది కూడా కాదు, జస్ట్ 5 daysదే. మంచి పాలు ఇక్కడ ఒక అన్నయ్య మాకు సప్లై చేస్తారనమాట, గేదె పాలు. సో అది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా వెన్నని అలా తీసి పెట్టుకున్న వెంటనే మనం నెయ్యిగా మార్చకూడదు అనమాట. అంటే దాంట్లో మజ్జిగ ఉంటుంది. ఇప్పుడు ఆ వెన్నలో అది మజ్జిగ కనిపిస్తుంది కదా, దాన్ని మనం క్లీన్ చేయాలి. ఇప్పుడు మన మామూలుగా అయితే అట్లానే పెట్టేస్తే అది వెన్న నెయ్యి స్మెల్ వచ్చేసి చెడిపోద్ది. సో అలా కాకుండా ఇప్పుడు మనం వెన్నపూస తీసిన తర్వాత దాన్ని కూడా కొంచెం ఒక 2 times వాష్ చేసేస్తే దాంట్లో ఉండే మజ్జిగ అంతా పోయి ఆ వెన్న మాత్రమే ఉంటుంది. సో నీట్గా ఉంటుంది కాబట్టి ఆ వెన్న అనేది చెడిపోదు. అలాగే నెయ్యి కూడా మంచి స్మెల్తో ఉంటుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. అందువల్ల అలా కడుగుతారనమాట వాటర్ పోసి. ఒక 1 time 2 times ఆ మజ్జిగ పోయేలాగా కడిగితే చాలు. ఆ తర్వాత దాన్ని మనము నెయ్యి కోసము పెట్టేస్తే ఫ్రెష్ నెయ్యి అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఎంత వెన్న వచ్చిందో, 5 daysకి అంత వెన్న వచ్చింది. ఇంకా మనం కరిగి పెట్టేస్తే ఇప్పుడు అలా వచ్చిందనమాట. స్వచ్ఛమైన నెయ్యి అయితే తయారైపోయింది. ఇప్పుడు లాస్ట్లో దించబోయేటప్పుడు 1 లేక 2 కళ్ళు ఉప్పు కానీ వేసేస్తే ఆ నెయ్యి కూడా చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. సో మీకు ఈ చిట్కా నచ్చినట్లు అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ కేస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మళ్ళీ మనం ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. అందుకని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే నొక్కేసేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. Subscribe, it's me, Sharmijasmine.